మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో కార్యక్రమాల్లో భాగంగా మనం ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు మాట్లాడి మనం విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం నహీం గారు. రామ్మోహన్ రావు గారు, చూసాము నిన్న సాయంత్రం దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాల యొక్క ముఖ చిత్రాలు అటు ఇటుగా దానికి సంబంధించినటువంటి చిత్రపటాలు ఏ విధంగా అయితే మార్పులు చేర్పులు అనేవి జరిగే విధంగానే జరిగినాయి. ఎటు చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో చూసుకుంటే, ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే నిన్న రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం పొందినటువంటి అనేక విషయాలు మనం చూసాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి 3 కొత్త జిల్లాలు, దానికి సంబంధించిన ఏర్పాట్లు మనం చూసాం. ముందుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చూసుకుంటే ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి దాదాపు 27 మున్సిపాలిటీల మొత్తాన్ని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పాటు అనేక రకమైనటువంటి మార్పులు చేర్పులు చూసాం నిన్న తెలంగాణ కేబినెట్ ఆమోదం సంబంధించి. దానికి సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే ఏమంటారు విశ్లేషణ? రహీం గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు అన్నట్టే మంచి మాట వాడారు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నా అన్నారు, చాలా కరెక్ట్. చాలా మంది తప్పు రాస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల అంటున్నారు, ఓఆర్ఆర్ బయట కూడా ఉన్నాయి మున్సిపాలిటీస్ కానీ మన కార్పొరేషన్. ఉదాహరణకు కట్కేసరి అనుకోండి, ఓఆర్ఆర్ బయట ఉన్నా సరే ఓఆర్ఆర్ కానుకోనుంది కనుక దాన్ని కూడా ఈ జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఇదన్నా 2 రాష్ట్రాల ముఖ చిత్రం అంటే రాష్ట్రాలకు అనేది ఏం మారలే కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడ కొత్త జిల్లాలు, ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ జిహెచ్ఎంసీ ముఖ చిత్రం మారబోతుంది. మొత్తం అంతా బృహత్ హైదరాబాద్ నగరంగా ఏర్పడబోతుంది. దీనిలో రెండో ఆలోచన, మొదటి ఏమంటారంటే బృహత్ హైదరాబాద్ ఏర్పాటు చేసినా కనీసం 4 కార్పొరేషన్లకు విభజించాలి దీన్ని, లేకపోతే ఇబ్బంది పడతారు. కేంద్రీకృత పాలన ఎప్పుడు కూడా నష్టం చేస్తుంది, వికేంద్రీకరణ పాలన సరి అయిందని వాదిస్తున్నాను. ఆ అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. కేబినెట్ లో దీన్ని 3 చేస్తామంటున్నారు. నేనైతే 3 కాదు 4 చేయాలంటున్నాను. సౌత్, నార్త్, సౌత్, మన ఈస్ట్, వెస్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. అప్పుడు ఏమందంటే ఏ పాలక వర్గం ఆ పాలక వర్గం వేరు వేరు నిర్ణయాలు మంచిగా తీసుకుంటుంది. మొత్తం బృహత్ మనకు హైదరాబాద్ కనుక బాంబే లాగా అట్లాగే ఢిల్లీ లాగా సమగ్ర అభివృద్ధి కూడా వీలవుతుంది. రెండు జరగాలి. పాలు పటువ 2 కాపాడుకోవాలంటారు. ఇక మీరు అన్నట్టు ఇప్పటిదాకా ఉన్న జిహెచ్ఎంసీలో 1 కోటి జనాభా పై ఉన్నది. ఒకవేళ ఈ 2 కలిపితే 1.5 కోటి జనాభా దాటుతుంది అనుకుంటున్నారు. కొందరేమో మరి 1,70,00,000 దాకా పోద్ది అంటారు. 1.5 కోటి జనాభా అయితే గ్యారెంటీ దాటుతుంది. ఎందుకంటే ఎప్పుడో 2011 లెక్కలు ఉన్నాయి మనకు. 76 లక్షల మంది 2011 ప్రకారం హైదరాబాద్ అంటే అప్పటి మనకు ఏదైతే 2011 జనాభా లెక్కలకు వచ్చేకల్లా జిహెచ్ఎంసీ ఏర్పడ్డప్పటికి 2007లో ఏర్పడ్డది కనుక ఇప్పుడు 2007లో కూడా 12 మున్సిపాలిటీస్ కలిపి పటాన్చెరు, రామచంద్రపురం లాంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న దాన్ని కలుపుకొనే అప్పుడు ఎల్బీ నగర్, ఉప్పల్ అని వేరే వేరే మున్సిపాలిటీస్ ఉండేవి. ఎంసీహెచ్ ను జిహెచ్ఎంసీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రెండో మార్పు పెద్దది ఏంటంటే మున్సిపల్ రింగ్ రోడ్ లోపల ఓఆర్ఆర్ లోపల ఉన్న దాదాపు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ మొత్తం 27 కలిపేశారు. కలపడం వల్ల ఏమైందంటే ఇవన్నీ కలుపుకుంటే 1.5 నుంచి 1,70,00,000 దాకా జనాభా ఉంటుంది అంటున్నారు. ఆల్మోస్ట్ తెలంగాణ జనాభాలో సగం కంటే సగం ఆ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంటది. రేపు హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిపోతాయి. కానీ దీనివల్ల ఏమైందంటే నగరం ఆక్టోపస్ లాగా పెరుగుతున్న క్రమంలో ఒక క్రమబద్ధమైన ఆలోచన లేకపోతే నగరాలు నరకాలుగా మారుతున్నాయి. ఢిల్లీ చూస్తున్నాం, కాలుష్యంతో చూస్తున్నాం, ముంబై చూస్తున్నాం, అక్కడ బెంగళూరు చూస్తున్నాం, ట్రాఫిక్ సమస్య. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఒక స్పష్టమైన ప్రణాళికతో, క్రమబద్ధమైన ప్రణాళికతో పోతేనే బాగుంటది. దానికి ఇది ఊతం ఇస్తా అంటున్నాను. కానీ అభ్యంతరం ఏంటంటే మొత్తం హైదరాబాద్ బృహత్ నగరాన్ని ఒకే ఒక్క కార్పొరేషన్ గా ఉంచితే మాత్రం 3-4 సమస్యలు వస్తాయి. ఒకటి కౌన్సిల్ మీటింగ్ చూడండి. ఇప్పుడు 150 మంది కౌన్సిలర్స్ కార్పొరేటర్లు ఉన్నారు. ఒక 32 మంది దాకా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతారు. అంటే 180-190 మంది అధికారులతో కలిసి 200 మంది పైగా కౌన్సిల్ సమావేశాలు కూర్చోవాల్సి వస్తున్నాయి. ఇంకా ఎక్కువని అటువంటిది కౌన్సిల్ హాల్ సరిపోతలేదు. మినీ అసెంబ్లీ అంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 200 పైగా ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నది. ఒకవేళ ఈ మొత్తం కలిపితే మరి కనీసం మన కార్పొరేషన్ కో 2, ఒక మున్సిపాలిటీకి ఒక్కరు కార్పొరేటర్లకు వచ్చిన మరో ఎంత పెరుగుతుంది? దాదాపు 60 మంది కొత్తగా పెరుగుతారు. అంటే ఇప్పుడున్న 150కి 210 గట్టిగా పెంచితే 250 దాకా కార్పొరేటర్లు అవుతారు. 250 కార్పొరేటర్లు, 50 మంది అధికారులు, 30 మంది ఏమో కోఆప్షన్ సభ్యులు, అందరూ కలిసి 294 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల కంటే దాటిపోతుంది. కనుక అప్పుడు ఏం చేస్తారు? కనుక ఎప్పుడు కౌన్సిల్ సమావేశం రసాభాస కాకుండా ఉండాలని తక్కువ మంది ఉండాలి. ఇప్పటికే కొంత అసంబద్ధమైన బార్డర్ విభజన జరిగావు. ఉదాహరణకు ఓల్డ్ సిటీలో 1,00,000 జనాభాకు ఒక కార్పొరేటర్ ఉంటారు. అదే శేలింగపల్లి అయితే 2.5 లక్షల జనాభా, 3 లక్షల జనాభాకు ఒక కార్పొరేటర్ ఉంటారు. ఇప్పుడు రేపొద్దున పునర్వ్యవస్థీకరణలో మొత్తం అంతా కూడా జనాభాను బట్టే విభజించి
కార్పొరేటర్ల సంఖ్యను కూడా నియంత్రించాల్సి వస్తుంది, నియమించాల్సి వస్తుంది. ఇది చేయాల్సి ఉన్నది. మొత్తం మీద ఈ బృహత్ హైదరాబాద్ నగరం ఒక మంచి ఆలోచన. దేశంలోనే అతిపెద్ద నగరంగా, అంటే దాదాపు 7,000 చదరపు కిలోమీటర్ల దానిలో ఉంటుంది. మొన్న దాకా 650 చదరపు కిలోమీటర్ల నుంచి 850 చదరపు కిలోమీటర్లు మారింది. ఇప్పుడేమో ఒక ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్ బయట, అంటే దాని ఆనుకొని ఉన్న అన్ని కలిపితే సుమారు 7,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఈ బృహత్ హైదరాబాద్ నగరం ఏర్పడుతుంది. మంచి పరిణామమే. మనకు పట్టణాభివృద్ధికి, నగరాభివృద్ధికి మంచి ప్రణాళికలతో అట్లాగే మాస్టర్ ప్లాన్ వేయడానికి మంచి మంచి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక రెండోది మీరు ప్రస్తావించారు జిల్లాల ఏర్పాటు. ఏది చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఇటు పక్క ప్రభుత్వం చెప్తున్న విషయం కూడా దాదాపు వారాల చుట్టూ ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు, అంటే 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ కలుపుకొని ఒక జిహెచ్ఎంసీగా ఏర్పడటానికి కూడా కారణం చెప్తూ, దాంట్లో ప్రభుత్వం చెప్పేటువంటి ప్రధానమైన వార్త ఏదంటే దానికి సంబంధించి అలా కలుపుకోవడం వల్ల పన్నుల వసూలు కూడా బాగా పెరుగుతాయి, దాంతోపాటు పెట్టుబడులు కూడా బాగా వస్తాయనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అటువంటి వాతావరణం చూడొచ్చు అంటారు మన ముందు ముందు. కరెక్టే, కానీ ప్రజల మీద పన్నుల భారం పెరుగుతుంది. రెండోది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నగరాలు నివాసయోగ్యంగా ఉండాలా లేదా అంటే అప్పుడు ఏమైతుంది, మీరు పన్నుల గురించి, డబ్బుల గురించి ఆలోచన చేస్తే మరి నివాసయోగ్యమైన పరిసరాలు దెబ్బతింటాయి కదా. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి మారితేనే పన్నుల రేటు పెరిగింది. మరి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ మారితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కట్టడం వల్ల 7 కార్పొరేషన్ల వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆ పన్నుల బాధ ఇప్పటికే అయిపోయింది వాళ్ళకి. కానీ రెండవ ఫలితం కూడా ఉంటది మన రహీం గారు. ఏమనంటే ఆ భూముల ధరలు పెరుగుతాయి కదా. చూసాం కదా, నేను కోకాపేటలో 1,136 కోట్ల రూపాయలు, 136.5 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి వచ్చినాయి కదా. అంటే రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దేని దానికి అంటే పంచాయతీలో పర్మిషన్లు ఏమో అడ్డగోలుగా 20 ఫీట్ల రోడ్డుకు 30 ఫీట్ల రోడ్డుకి ఇచ్చారు. ఇప్పటికే కొన్ని పాత గ్రామాల పరిస్థితి మనం మార్చలేము కూడా, అట్లాగే ఉంటున్నాయి. అందుకని మొదలు చేసిన పని ఏంటంటే వరుసగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇప్పుడు ఇవాళ ఉన్న స్థితికి తీసుకురావడానికి గతంలో 12 మున్సిపాలిటీలుగా ఎంత కరెక్టో, తర్వాత ఇప్పుడు మొన్న 6 నెలల క్రితమే 84 గ్రామ పంచాయతీలను ఇందులో విలీనం చేశారు. వివిధ కార్పొరేషన్లలో లేకుంటే మున్సిపాలిటీ విలీనం చేశారు. అంటే ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ జరిగినాయి అనుకోండి, జరిగితే వాళ్ళ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజాప్రతినిధులను తొలగించలేము కనుక అంతకాలం ముందే చాలా ప్లాంట్ గానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 84 గ్రామ పంచాయతీలను ఈ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు మున్సిపాలిటీలలో కార్పొరేషన్లు కలిపారు. ఆ తర్వాత ఈ మొత్తం అంతా కలిపి ఇప్పుడు బృహత్ హైదరాబాద్ నగరం చేస్తున్నారు. ప్రణాళిక పరంగా ఒక క్రమబద్ధీకరణ చేయడానికి మాత్రం పనికి వస్తుంది. పన్నుల రేట్లు పెరుగుతాయి. ఏది ఇప్పుడు నేను మున్సిపాలిటీలలో కానీ పంచాయతీ రేట్ల కలిపాను కనుక కార్పొరేషన్లు కానీ పన్నుల రేటు పెరిగే అవకాశం ఉంటుంది. పన్నుల రాబడి కోసం కాకుండా వాళ్ళు చెప్తున్న కారణం మరొకటి మాత్రం కరెక్ట్. ఎందుకంటే హైదరాబాద్ అవకాశాలకు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఒకనాడు ఎంత అద్భుతంగా అది పనికొచ్చిందో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అంతకంటే అద్భుతంగా పనికొస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ కూను ఇప్పుడు చేయాల్సిన పని రీజనల్ రింగ్ రోడ్. అది కనుక వస్తే అసలు తెలంగాణ ముఖ్య చిత్రమే మారిపోద్ది అంటున్నాను. అంటే రవాణా, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ ఉంటే అది. ఇంకోటి హైదరాబాద్ విశ్వనగరం కూడా, అంటే భాష సమస్య రాదు. మనకు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం తప్పించి మిగతా ఎక్కడైనా తెలుగు రావాల్సిందే. ఇక్కడ అట్లా కాదు. అంటే నాకు సింధీ గల్లీ ఉన్నది, మార్వాడి గల్లీ ఉన్నది. అట్లాగే చాలా మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు. భాష సమస్య రాదు, విశ్వనగరంగా ఉంది కనుక దక్షిణ భారతదేశానికి గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా లాగా ఉన్నది కనుక రేపు రెండవ రాజధాని ఢిల్లీ కాలుష్యం బట్టి అప్పుడే ఇప్పుడు చెప్పింది కాదు, ఇవాళ రాజ్యాంగ దినోత్సవం కూడా మనం అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏంటంటే ఆనాడే హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండవ రాజధాని చేయాలని ఆయన కోరింది కూడా. అది కూడా ఒక రకంగా సాకారమయ్యే అవకాశం ఉంటది. రేపు హైదరాబాద్ నగరం కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలి. పెరగడం ముఖ్యంగా, పెరిగిన దాన్ని ఎట్లా మాస్టర్ ప్లాన్ చేసి పర్యావరణం భంగంగా కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అందుకని హిల్ పాలసీని కూడా మార్చాలని డిమాండ్ చేస్తున్నాను. హిల్ పాలసీ గురించి మాట్లాడుకున్నాం మొన్ననే మనం. అది హిల్ పాలసీలో కూడా ఈ పారిశ్రామిక భూములను మరి మల్టీ యూజ్ కన్వర్షన్, ల్యాండ్ కన్వర్షన్ చేయడం వల్ల మరి ట్రాఫిక్ పెరిగి డెమోగ్రఫీ సైజ్ మారుతుంది, రోడ్లు మౌలిక సౌకర్యాలు కష్టం అవుతాయి కనుక ఇప్పుడు 20 మున్సిపాలిటీలు 7 నగర పంచాయతీలు కలిపారు కనుక, కార్పొరేషన్ కలిపారు కనుక వాటిల్లో రోడ్లు విస్తృతంగా పోయడం, మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. రవాణా సౌకర్యం కూడా మెట్రో, ఎంఎంటీఎస్, దాంతో పాటు సిటీ బస్సు, ఈ మూడింటిని ఒకే పాస్ కిందకి తీసుకొచ్చి ఒకే వ్యవస్థ కింద తీసుకొని రావడం వల్ల కూడా మంచి పరిణామాలు జరుగుతాయి. ఇది ఒక్కటే కలపడమే ముఖ్యంగా. కలిపిన తర్వాత ఈ పట్టణాభివృద్ధికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అని పట్టణాభివృద్ధి నిపుణులతో మాట్లాడాలి, మేధావులతో మాట్లాడాలి. దాన్ని బట్టి ఆలోచన చేస్తే మంచిది.
అంటే ఏదైతే ఇప్పుడు ఈ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించేశారు. పంచాయతీ ఎన్నికలు వచ్చే నెల డిసెంబర్లో 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదలేదు దాని పరిధిలోకి ఇవన్నీ రావచ్చా? ఇప్పుడు ఏదైతే కొత్తగా ఆమోదం పొందింది ఇవన్నీ కూడా అయ్యేటువంటి అవకాశం ఉందా? వస్తుంది, సమస్యలు క్యాబినెట్ నిర్ణయం చేసింది. ఈ తర్వాత క్యాబినెట్ నిర్ణయం చేస్తే అసెంబ్లీలో ప్రవేశపెట్టి చేయాల్సింది. క్యాబినెట్ నిర్ణయం ఒకసారి అయిందంటే అసెంబ్లీలో రేపు బిల్లు పాస్ కావాల్సింది. జిహెచ్ఎంసీ కొత్త జిహెచ్ఎంసీ చట్టాలను మార్పు తేవాలి కలిపినట్టు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలి. ఎవరు వద్దన్నారు, ఏ పార్టీ కూడా వద్దన్నది కనుక ఆల్మోస్ట్ వాళ్ళు కలిసినట్టే. మనం చట్టం కావాల్సింది, జిహెచ్ఎంసీ చట్టంలో మార్పులు రావాలి, అసెంబ్లీలో కూడా ఈ చట్టం బిల్లు పాస్ కావాలి, బిల్లు చట్టంగా మారింది. ఒకటి. రెండవది, మీరు అన్న ఎన్నికలకు కూడా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నగారం మోగింది. దాదాపు మినీ అసెంబ్లీ ఎన్నికలు అనుకోవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సగం మంది ఓటర్లు, 1,67 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికలు పాల్గొంటున్నారు. 12,730 పంచాయతీలు, 1,13,000 చిల్లర 17,000 చిల్లర పంచాయతీ మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది పార్టీ రహితంగా జరుగుతున్నాయి కనుక ఏ దొడ్లో ఈయన మాదే చూడ అంటారు తప్ప ఇంకోటి ఏం లేదు. పంచాయతీ ఎన్నికలు జరిగేది కానీ మొత్తం మీద పంచాయతీ ఎన్నికలు 2 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ జనవరి 31 వస్తే వాటి పదవీ కాలం అయిపోయి 2 ఏళ్ళు అయిపోయింది. అంటే నిజంగా చెప్పాలంటే 2023 డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు. సరే అప్పుడు పంచాయతీ మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కానీ కనీసం 2024 జనవరిలో కూడా జరగాల్సి ఉంది ఆ ఎన్నికలు. అప్పుడు జరపలేదు. 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుపుతున్నారు. ఇది మంచి పరిణామం. మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల ఆ ఉత్సాహంతో జరుపుతున్నారు అనుకోవచ్చు. ఏదేమైనా సరే మొత్తం మీద ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాణం కూడా. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు, ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉన్నది. పంచాయతీ ఎన్నికలు జరుపుతున్నారు. మీరు అన్న మిగతా అవన్నీ కూడా జరిపితే మంచిది. ఒక రకంగా బీజేపీ ఆలోచన చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఆలోచన జమిలీ ఎన్నికలకు మంచి మార్గం సుగమం అవుతుంది. అన్ని పదవి కాలాలు అయిపోయినాయి, ఎంపీటీసీలు అయిపోయినాయి, జెడ్పీటీసీలు అయిపోయినాయి, ఎంపీపీ ప్రెసిడెంట్స్, జిల్లా పరిషత్ చైర్మన్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీలు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, చివరికి హైదరాబాద్ కూడా మనకు ఆసనమైంది. రేపు 10 ఫిబ్రవరి 2026 నాటికి హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కూడా మన సమయం అయిపోతుంది, దాని పదవి కాలం అయిపోతుంది. కనుక అన్ని కలిపి రేపు మార్చిలోగా ఎన్నికలు జరిపితే చాలా మంచిది. కానీ జరపరు ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరిపిన తర్వాత దీని రిజల్ట్ ని బట్టే ముందుకెళ్తారు. బీసీ రిజర్వేషన్ అంశం కూడా చాలా పెద్ద ఎత్తున గందరగోళంగా ఉంది కనుక రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అన్ని కూడా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలి. కనుక పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలంటే మరి చట్టం సవరణ జరగాలి కదా. ఇది మన వాటి పెంచిన దానికి 42% దానికి చూస్తున్నారు. కోర్టు తీర్పు వస్తుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మరి దాన్ని చట్టంగా సాధిస్తారా, 9వ షెడ్యూల్ చేరుస్తారా, చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పిస్తారా అనే అంశం ఉంది కనుక అవి ఇప్పటికీ జరగకపోవచ్చు. పంచాయతీ ఎన్నికలు జరపడానికి కూడా ఇంకో వరకు స్వార్థం కూడా ఉన్నది. 3,300 కోట్ల రూపాయలు పంచాయతీ 15th ఫైనాన్స్ నిధులు ఆగిపోయినాయి 2 ఏళ్ళుగా. ఆ నిధుల కోసమన్నా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే మార్చి 31 మురిగిపోతాయి ఆ నిధులు. ఈ లోపట్టే ఎన్నికలు జరిపి ఆ మార్చి 31లోగా ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వ ఖజానా తీసుకొచ్చడం, ఆ తర్వాత వాటిని మన పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేయడం జరగాల్సిన అవసరం ఉన్నది. మంచిదే. రామ్మోహన్ రావు గారు, ఇంకొక విషయం చూసుకుంటే ఇదే విధంగా నిన్న చూసుకున్న ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి మార్పులు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 కొత్త జిల్లాలు, ఇటు పక్క ఏదైతే మార్కాపురము, అదేవిధంగా మదనపల్లె, అదేవిధంగా పోలవరం 3 జిల్లాల ప్రకటనతో పాటు కొన్ని రెవెన్యూ డివిజన్లు కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, అంటే కొంతమంది ఇప్పటికే గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి కొత్త జిల్లాల వల్ల కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ అద్దంకి ఉందనుకోండి, అద్దంకి వాళ్ళు బాపట్ల జిల్లాకి వెళ్ళాలంటే చాలా దూరం. అలాంటివన్నీ కూడా ఇప్పుడు అద్దంకి ఇవన్నీ కూడా మళ్ళీ పాత ప్రకాశం జిల్లాలను కలుపుతూ అనేక నిర్ణయాలు, అంటే అద్దంకి అని కాదు కొన్ని విషయాలు చూసుకుంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడే జిల్లాల వల్ల కొంతవరకు ప్రజలకు అక్కడ ఉన్నటువంటి స్థానికులకైతే ప్రయోజనకరంగానే కనబడతా ఉంది. దీని గురించి ఓవరాల్గా ఏమంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి? ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో నేను ఒక 6 వ్యాసాలు రాశాను. కేవలం 25కే పరిమితం చేస్తామని జగన్మోహన్ రెడ్డి అంటే 30 దాకా కావాలని ఆనాడు కోరాను. ఎందుకంటే గిరిజన జిల్లా అరకు అంతకంటే సమస్యలు అధికమవుతున్నాయి. మీరంతా కరెక్ట్. మనకు ఒంగోలుకు సంతనూతలపాడు ఎంత దూరం ఉన్నది, దాన్ని ఒంగోలు కలపకుండా దూరం చేశారు. చూసాం కదా, మనం దాని మీద కొట్లాడాల్సి వచ్చింది. మార్కాపురం జిల్లా కావాలని కొట్లాడినాం, ఇట్లా చూసుకుని మదనపల్లి జిల్లా కావాలని కొట్లాడినాం. ఇవన్నీ సాకారం అవుతున్నాయి. ఇవాళ గతంలో జరిగిన పొరపాటు ఏంటంటే 25 జిల్లాలకు పరిమితం చేస్తానికి అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు 26వ జిల్లా గిరిజన జిల్లా అరకు ఏర్పాటు చేశారు.
ఇప్పుడు అందులో రెండో జిల్లా కావాలని మొదటి నుంచి కోరుతున్నాను. ఎందుకంటే ఆ ఇప్పుడు ఒక జిల్లా కేంద్రం ఐడియల్ జిల్లా కేంద్రం అంటే ఎంత దూరం అయినా 100 కిలోమీటర్లు దాటదు. ఏది గిరిజన ప్రాంతాలు మామూలుగా అయితే 60-70 కిలోమీటర్లు దాటదు జిల్లా కేంద్రం. అంటే ఒక సర్కిల్ తీసుకొని ఆ రకం చేయాల్సి ఉంది. కానీ పెద్ద పొరపాటు ఏంటంటే రహీం గారు, ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఒకటి చేస్తా ఉన్నారు. ఎంత తప్పు అంటే పార్లమెంట్ నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రతి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి మారుతాయి. కాకపోతే గతంలో 10 ఏళ్ళకే మారాయి, ఇప్పుడు 25 ఏళ్ళు. రేపు 2026 మన మార్చి నుంచి డిలిమిటేషన్ కమిటీ వస్తుంది. రేపు 2027లో పూర్తి నియోజకవర్గాలు మారుతాయి. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? కనుక నియోజకవర్గాలు బేస్ చేసుకోవడం తప్పు అంటున్నారు. నియోజకవర్గాలు శాశ్వతంగా, జిల్లాలు శాశ్వతం. ఒకనాడు బ్రిటిష్ కాలంలో ఉన్న జిల్లాలను మార్చుకుంటూ పోతే కేవలం 200 సంవత్సరాల నుంచి ఆ జిల్లాలు ఏర్పడి ఉన్నాయి కదా. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఇప్పుడు ఏర్పడే కావు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన కన్నా ముందు విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత 3 జిల్లాలు కొత్తగా ఏర్పడాయి. నేను చదువుతున్నప్పుడు 20 జిల్లాలే ఇది మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ 3 జిల్లాలు ఏవి? ప్రకాశం జిల్లా ఒకటి, అంటే ప్రకాశంలో కర్నూలు జిల్లా నుంచి మార్కాపురం, అటు నెల్లూరు నుంచి కొన్ని, ఇట్లా గుంటూరు నుంచి కొన్ని తీసుకొని పెద్ద జిల్లా, మొత్తం రాష్ట్రంలో అతి పెద్ద విస్తీర్ణం గల జిల్లా మొన్నటి దాకా ప్రకాశం జిల్లా. ఇప్పుడు కూడా అదే సమస్య. ఇప్పుడు ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రకాశం జిల్లా పెద్దది, విభజించాల్సిన అవసరం ఉంది కదా. అట్లానే అటు విజయనగరం జిల్లా కూడా ఏర్పడింది, ఇటు రంగారెడ్డి జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. అట్లానే ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా మీరు అన్న అద్దంకి విషయంలో కానీ చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి చూసాం మనం. అంటే పక్కనే 10 కిలోమీటర్ల అవతల అది ఉంటుంది. ఇప్పుడు పాండ్యం చూసుకోండి, కర్నూలు జిల్లాలో. అంటే రకరకాలుగా, అంటే మనం నంద్యాల దగ్గర ఉన్న దాన్ని తీసుకుని ఇంకో దాన్ని కలపడం, ఇవన్నీ చేసిన సందర్భాలు చూసాం. కనుక ఇప్పుడు 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల ఏర్పాట్లో కూడా గతంలో జరిగిన పొరపాట్లను సవరిస్తూ చేస్తున్నారు. ఇది ఇప్పుడు తొందరగా చేయాలంటున్నారు. ఎందుకు తొందరగా చేయాలంటే రేపు జనాభా లెక్కలు వస్తున్నాయి. జనాభా లెక్కల నాటికి ఒక్క నియోజకవర్గం అంటే ఒక్క గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడడానికి వీల్లేదు, ఈ హద్దులు మారడానికి వీల్లేదు. జనాభా లెక్కలు అంత పకడ్బందీ జరుగుతాయి కనుక రేపు జనాభా లెక్కల నోటిఫికేషన్ విడుదల అయింది ఆల్రెడీ, 2027 నుంచి జరుగుతున్నాయి కనుక ఈ మార్పులు చేర్పడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చేయాల్సిన అవసరం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఏర్పాటు చేయకపోతే, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకపోతే మళ్ళీ పాత జిల్లాల లెక్కలే వస్తాయి. మనం అప్పుడు ఏమవుతుంది? గందరగోళం అంతా మరి ఇంత జిల్లాలు ఏర్పాటు చేసి కొండలు తప్పి ఎలకని పెట్టి అవుతుంది. కనుక వీలైన తొందరగా శశభిషం లేకుండా వీలైన తొందరగా చేయాలి. రంపచోడవరం కేంద్రంగా మనకు పోలవరం జిల్లా, అట్లానే మార్కాపురం జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా నుంచి కొంత, మళ్ళీ నెల్లూరు జిల్లా నుంచి కొంత, మళ్ళీ అంటే ఇటు పక్క నుంచి తీసుకోవడం, కర్నూలు జిల్లా నుంచి కొంత తీసుకొని చేస్తున్నారు. మంచిది అంటున్నారు. నంద్యాల జిల్లా, కర్నూలు నంద్యాల జిల్లా ఇటు పక్కన. అట్లానే ఈ మొత్తము ఈ సవరణలో ఎఫెక్టెడ్ జిల్లాలు ఇప్పుడున్న 26 జిల్లాలో 17 జిల్లాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే 17 జిల్లాల్లో చిన్నదో పెద్దదో మార్పు జరుగుతుంది. ఒక 7 జిల్లాలు అనంతపురము, ఉమ్మడి మన విజయనగరం జిల్లా, శ్రీకాకుళం, అక్కడ మాత్రమే మార్పులు జరుగుతున్నాయి. కానీ సుమారు 17 జిల్లాల్లో ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడైనా సరే ప్రజాప్రతినిధుల సిఫార్సులు పట్టుకొని చేయొద్దు. అధికారుల మీద ఏం చేస్తారు అంటే, నేను చంద్రబాబు నాయుడు గారు కోపడ్డాను వాళ్ళందరినీ కూడా. బుద్ధి లేదా? మీరు రాజకీయ నాయకులు చెప్తే వింటారా? తప్పు కదా. వాళ్ళ స్వార్థాలు వాళ్ళకుంటే వేరే, అట్లా చేయకండి. మీరు భౌగోళికంగా చూడండి, ఏది దగ్గర అవుతుంది ఏది దూరం అవుతుందో చూడండి అని చెప్పిండు. ఇప్పుడైనా సరే ఈ కసరత్తు సరిగ్గా పూర్తి చేసి ఈ మీరన్న అద్దెకి విషయంలో, సంతనూతల విషయంలో, ఇట్లాంటి విషయాల్లో వివాదాలు ఏమొచ్చినాయి అట్లా రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. వీలైనంత వరకు ప్రజల సౌకర్యమే పరమావధిగా ఈ జిల్లాల ఏర్పాటు కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను చెప్పాను కదా, 4 ఆర్టికల్స్ రాశానప్పుడు నేను చెప్పిన మీరు అద్దంకి విషయంలో కానీ, సంతనూతల విషయంలో కానీ, పాణ్యం విషయంలో కానీ, చాలా గిరిజన జిల్లాల విషయంలో కానీ అంతకంటే సమస్యలు అధికమైనవి. కొన్ని చోట్ల 26 జిల్లాలు ఏర్పాటు చేసిన బాగానే ఉంది. కానీ గతంలో జిల్లా కేంద్రం 100 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 150 కిలోమీటర్ల దూరం జరిగిన పరిస్థితులు చూసాము. కనుక ఇటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా ఉండాలంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణను పూర్తి స్థాయిలో చేయాలి. మళ్ళీ ఒక 100 ఏళ్ల దాకా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగకుండా మనకు అంత పకడ్బందీ ఏర్పాటు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ఇంకొకటి మనం బాధపడాల్సిన రోజైనా చెప్పుకోవాలి. దాదాపుగా 17 ఏళ్ల క్రితం ఇదే రోజు సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు ముంబైలోకి ప్రవేశించి దాదాపుగా 166 మందిని చంపేసినటువంటి మన భారతీయులను చంపారు. 10 మంది ఉగ్రవాదులు ఇదే విధంగా ప్రవేశించి ఇటు ఛత్రపతి శివాజీ నిర్మించిన టెర్మినల్ కానివ్వండి, ఇటు తాజ్ హోటల్లో కానివ్వండి, ఈ విధంగా ఉగ్రముఖులు చేసిన దాదాపు 26వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు చేసిన రాద్ధాంతం అంత కాదు. అనేక మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మన భద్రతా దళగాలు వాళ్ళని మొత్తాన్ని ముట్టబెట్టడం జరిగింది. 9 మందిని, తర్వాత కసబ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఉరి తీయడం జరిగింది. దాని గురించి ఒకసారి మనం దాదాపుగా మనం బ్లాక్ డే గానే చెప్పుకోవాలి. అదంట ఒకసారి విశ్లేషించుకుందాం దాని గురించి. 17 ఏళ్ళైంది ఈ రోజు కరెక్ట్ గా. ఇవన్నీ
మనకు రక్తం గాయాలు మరకలు అంటే బర్ర పోదు కదా, రక్తం గాయం మానవచ్చు, కానీ మారిన గాయంలో ఆ బర్ర అయితే ఉంటే అట్లాగే ఉంటది కదా. అందుకని ఆ మరక అట్లాగే ఉన్నది. తీవ్రవాదాన్ని మనం ఖండించాల్సిందే. మీరు అన్నట్టు ఆనాడు 166 మంది చంపిన ముష్కర్లతో పాటు నిన్న కాక మొన్న ఢిల్లీలో జరిగిన మానవం చూసాం. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మతానికి మానవత్వం ఉండేది మతం, ఏ మతం అయినా సరే. తత్వ తీవ్రవాదం కానీ వాపసి తీవ్రవాదం కానీ మనుషులను చంపడం సరైనది కాదు. ముఖ్యంగా మనకు ఇస్లాం కూడా ఏం చెప్తుంది, ఆత్మాహుతి సరైనది కాదు. ఆత్మహత్య నేరం అన్ని మతాలు. ఆత్మాహుతి ఇంకా నేరం, ఎందుకంటే తను చనిపోవడం కాక ఎదుటి వాళ్ళు కూడా చంపేస్తుంటారు. కనుక ఆత్మాహుతి కానీ ఇవన్నీ జరగకుండా ఉండాలి. ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాం, యుద్ధాలు ఆగాలని కోరుకుంటాం, ఇటువంటి మారణ ప్రమాణాలు ఆగాలని కోరుకుంటాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం గురించి ఒక 2 మాటలు మాట్లాడుకుందాం మనం. ఆనాడు 2000 మనకు 1947 మనకు స్వాతంత్రం వస్తే అప్పటికి మన భారత రాజ్యాంగం అంటూ లేదు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1935 బ్రిటిష్ వాళ్ళు రాసిన రాజ్యాంగం ఉండే. కానీ మనకు రాజ్యాంగ సభ 2 సంవత్సరాల పైగా కృషి చేసి నవంబర్ 26 ఈ రోజు సరిగ్గా మనకు 75 ఏళ్ల క్రితం మనకు మనకు రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు 26 నవంబర్ ఆమోదించుకున్నాం. 26 జనవరి ఏమో దాన్ని అమలు చేసుకున్నాం, గణతంత్ర రాజ్యాంగం చేసుకున్నాం. కనుక ఆనాడు అంబేద్కర్ తో పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దానికి రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్కరు అధ్యక్షులుగా ఉన్నారు. సుమారు 500 పైగా సభ్యులు, అంటే సంస్థానాల నుంచి అట్లా బ్రిటిష్ ఇండియా నుంచి అందరూ అందరూ కూడా చర్చించి ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ ఆనాడు విలువైన రాజ్యాంగం, ప్రపంచంలో మన రాజ్యాంగం అంత గొప్పది ఇంకెక్కడా లేదు. ఎందుకంటే అన్ని విలువలను క్రోడీకరించుకున్నా, కొన్ని దేశాల ఆదర్శాలను కూడా తీసుకున్నాం. ఫ్రాన్స్ నుంచి మనకు ఆదేశ సూత్రాలు, అట్లాగే ప్రాథమిక హక్కులు, మన బ్రిటన్ రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు, ఇవి రకరకాల అమెరికా రాజ్యాంగం నుంచి కొన్ని తీసుకొని మనం ఇవాళ అద్భుతమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ఏ మతమైనా సరే మనకు ఈ రాజ్యాంగం అనేది బైబిలు, ఖురాను, అట్లాగే భగవద్గీత వాటికంటే ఎక్కువ, వాటితో సమానం కాదు, వాటికంటే ఎక్కువ అంటున్నాను నేను. రాజ్యాంగ విలువలు తుంగల దొక్కుతున్న ఈ దశలో మనం ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అంబేద్కర్ మహాశయుడి ఆశలను నిజం చేయాలి. అట్లాగే ఇవాళ భారతదేశంలో దళితులు, పేదలు కూడా పదవులకు ఎన్నికవుతున్నారంటే ఆనాటి రిజర్వేషన్లు, దాంతో పాటు ఆ స్ఫూర్తిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత ప్రజలందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుందాం మనం. చక్కటి విశ్లేషణ అందించారు రామ్మోహన్ రావు గారు, ధన్యవాదాలండి మీకు. అది ఈనాటి పేపర్ అనాలిసిస్లో ప్రధానమైన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.